హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో ఒక వీడియో చేసుకోవడం అండి. అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఒక 15 days కన్నా ఎక్కువ అయిపోయింది. సో ఈ మధ్యలో నాకు కొంత థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవ్వడం వల్ల నేను అనేబుల్ టు రికార్డ్ వీడియోస్. సో ఈరోజు ఏం చేద్దామంటే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చానండి. మీకు జామెట్రీకి సంబంధించి మీకు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చా. నేను మీకు ఈరోజు డిస్కస్ చేసే ఒకటే క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నా. బట్ ఒక్కొక్క క్వశ్చన్కి మీకు 10 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే కాన్సెప్ట్ ఎంత ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ క్వశ్చన్ రీసెంట్గా ఎస్ఎస్సి సీజీఎల్లో అడిగారండి. ఒక మంచి క్వశ్చన్ అండి ఇది. మీకు ఎస్ఎస్సి సీజీఎల్ 2023లో అడిగిన ఒక మంచి క్వశ్చన్ అనుకోవచ్చు మీరు. ఈ క్వశ్చన్ మీకు రైల్వేలో అడగొచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్లో అడగొచ్చు, ఏ ఎగ్జామ్లో కూడా అడగడానికి పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్ అండి. సో మీరు క్వశ్చన్ ట్రై చేయండి. మీరు ఎవరైనా ఈ క్వశ్చన్ని 30 to 40 secondsలో నేను చేయగలను అని మీకు అనిపిస్తే తర్వాత మీరు చూడాల్సిన అవసరం లేదండి, ఈ వీడియో మీరు ఆపేయచ్చు. బట్ ఒక్కసారి మీరు క్వశ్చన్ ట్రై చేసి చూడండి. నేను మీకు 10 minutes ఈ క్వశ్చన్కి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం చేసుకోవాలి మీరు. రైట్, ఫస్ట్ నేను మీకు క్వశ్చన్ చెప్తున్నా చూడండి. ఒకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ లెంత్ విల్ గివ్ 3 sides ఆఫ్ ఎన్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. మీకు ఆప్షన్స్ ఇచ్చారు కదా, 4 ఆప్షన్లు. 4 ఆప్షన్లలో ఒక ట్రయాంగిల్కి సంబంధించి 3 sides ఉంటాయి కదా, ఆ 3 sides ఇచ్చారు. అయితే ఏ సైడ్ అనేది ట్రయాంగిల్లో అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది, అంటే అధిక కోణ త్రిభుజాన్ని ఫామ్ చేసే సైడ్ ఏదైనా అడుగుతున్నారండి మనకి. రైట్, ఇక్కడ 4 sides ఇచ్చారు కదా. ఫస్ట్ మీకు అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేయాలి అంటే కండిషన్ తెలియాలి మీకు. ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు కండిషన్ తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏ కామా బి కామా సిలు ఒక త్రిభుజం యొక్క సైడ్స్ అనుకున్నారనుకోండి. ఏ కామా బి కామా సిలు ఒక ట్రయాంగిల్కి కనుక మీరు సైడ్స్ అనుకుంటే దీంట్లో సి అనేది లాంగెస్ట్ సైడ్. సి అనేది ఈ మూడిట్లో లాంగెస్ట్ సైడ్ ఏంటంటే సి. లాంగెస్ట్ సైడ్ సి అనుకున్నారనుకోండి. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ అనేది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే ఈ లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ అనేది రిమైనింగ్ 2 sides ఉన్నాయి కదా, రిమైనింగ్ 2 sides స్క్వేర్ల మొత్తం కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది కండిషన్, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్లో మనం ఇది డిస్కస్ చేస్తాం. ఒక ట్రయాంగిల్కి కనుక మీకు 3 sides ఇచ్చి ఆ ట్రయాంగిల్ ఒక అబ్ట్యూజ్ యాంగిల్, ఒక అధిక కోణ త్రిభుజం అవ్వాలంటే ఆ ట్రయాంగిల్లో ఉన్న లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ అనేది రిమైనింగ్ 2 sides స్క్వేర్ల మొత్తం కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు అది చెక్ చేస్తే మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టే. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అన్నిట్లో చెక్ చేయాలి. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆప్షన్ చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్ ఏ. దీంట్లో లాంగెస్ట్ సైడ్ ఏముంది? 15, 62, 64లో 64 లాంగెస్ట్ సైడ్ కదా. చూడండి, 64 స్క్వేర్ అనేది దేనికన్నా ఎక్కువ ఉండాలి? 15 స్క్వేర్ కన్నా ఎక్కువ ఉండాలి, ప్లస్ 62 స్క్వేర్. అంటే మీరు 62 స్క్వేర్ చేసి 15 స్క్వేర్ చేసి ఈ రెండింటిని యాడ్ చేస్తే 64 స్క్వేర్ రావాలి. క్లియర్? ఆప్షన్ బి చూద్దాం ఒకసారి. ఆప్షన్ బి ఏముంది? దీంట్లో లాంగెస్ట్ సైడ్ ఏముందండి? 66 కదా లాంగెస్ట్ సైడ్. 17, 64, 66లో పెద్ద సైడ్ ఏముంది? 66 స్క్వేర్. అంటే 66 స్క్వేర్ గ్రేటర్ దెన్ 64 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ అవ్వాలి. ఒకవేళ అవుతే ఈ ఆప్షన్ మీకు కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఏది అవుతే అది కరెక్ట్. సి ఏముంది చెప్పండి నాకు ఒకసారి. నేను సి ఇక్కడ చేస్తాను. సి లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ ఏముంది? 65 స్క్వేర్ ఉంది. 65 స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 16 స్క్వేర్ ప్లస్ 63 స్క్వేర్ కావాలి. అవుతుందో ఏదో చెక్ చేద్దాం. అంటే ఏ ఆప్షన్లో అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ ఆప్షన్ అనేది మీకు ఒక అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది అని దాని మీనింగ్ అండి. ఆప్షన్ డి చూద్దాం. ఆప్షన్ డి ఏం చెప్తుంది? ఆప్షన్ డిలో లాంగెస్ట్ సైడ్ ఎంత? 67 స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ ఉండాలి 65 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్కి. రైట్, ఇప్పుడు ఈ అన్ని ఆప్షన్స్ వెరిఫై చేయాలి అంటే మీకు ఏం కావాలి చెప్పండి. మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటిని వెరిఫై చేయాలంటే మీకు ఏం కావాలి? మీకు 64 స్క్వేర్ వాల్యూ ఎంతో తెలియాలి, 62 స్క్వేర్ వాల్యూ ఎంతో తెలియాలి, 66 స్క్వేర్ వాల్యూ తెలియాలి. సరే, 64 తెలిస్తే ఇక్కడ 64 తెలుస్తుంది. 65 స్క్వేర్ వాల్యూ తెలియాలి, 63 స్క్వేర్ వాల్యూ తెలియాలి, 67 స్క్వేర్ వాల్యూ తెలియాలి. మీకు అందరికీ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చా? మీకు అందరికీ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చు కదా. ఏదైనా ఒక నెంబర్ ఇస్తే మీరు స్క్వేర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? చాలా స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయాలి. మరి మీకు ఎవరైనా 67 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏ రకంగా చేస్తారు? మీ అందరు యూట్యూబ్లో 1 నుండి 1000 వరకు స్క్వేర్లని 2 సెకండ్లలో క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా అని చాలా వీడియోస్ చూసి ఉంటారు కదా ఇప్పటివరకు.
మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో కనుక ఉంటే ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండే ఉంటారు. కొంతమంది కొత్త వాళ్ళు అయి ఉంటారు, కొంతమంది ఎప్పటి నుండి అయి ఉంటారు కదా. మీరు దాంట్లో అందరూ ఇట్లా యూట్యూబ్లో కనుక హౌ టు క్యాలిక్యులేట్ స్క్వేర్ ఇన్ అని చెప్పగానే మీకు థంబ్నెయిల్స్ అన్నీ వస్తాయి కదా. 2 సెకండ్లలో 1 నుండి 1000 స్క్వేర్లు క్యాలిక్యులేట్ చేయండి, 5 సెకండ్లలో 1 నుండి 1000 స్క్వేర్లు క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూస్తుంటే మరి ఈ క్వశ్చన్ని మీరు ఎంతసేపట్లో చేయాలంటే ఒక 20 నుండి 30 సెకండ్లలో చేసేసేయాలి. ఎందుకంటే మీరు ఒక్కొక్క స్క్వేర్ని మీరు 5 సెకండ్లలో చేస్తారు కదా. మీరు ఆ వీడియోస్ కనుక చూసి వాటిని ఫాలో అయ్యి ఉంటే మీరు ఒక్కొక్క స్క్వేర్ని 5 సెకండ్లలో చేస్తారు కాబట్టి ఈ క్వశ్చన్ని మీరు 30 నుండి 40 సెకండ్లలో చేయాలి. మరి నేను మీరు 30 నుండి 40 సెకండ్లలో చేస్తారా లేదా ట్రై చేయండి ఒకసారి. ఈ క్వశ్చన్ని 30 నుండి 40 సెకండ్లలో చేయడం ఇంపాసిబుల్ అండి. ఎందుకు ఇంపాసిబుల్ అంటే మీరు ఎంత స్పీడ్గా స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసినా మీరు 30 నుండి 40 సెకండ్లలో ఇన్ని స్క్వేర్లు అయితే చేయలేరు. అర్థమవుతుందా? రైట్. అయితే మీకు ఎవరైతే ఇట్లా 5 సెకండ్లలో 6 సెకండ్లలో 2 సెకండ్లలో ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు అని చెప్తారో మోస్ట్ ప్రాబబుల్లీ అంటే మీకు 95% చాలామంది దాంట్లో అసలు ఏ ఎగ్జామ్ కూడా క్లియర్ చేసి ఉండాలండి. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి కనుక చూస్తే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేసిన యాస్పిరెంట్ ఎప్పుడు కూడా వాడికి తెలిసి ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ హాల్లో ప్రెషర్ ఎంత ఉంటుందో వాడికి తెలిసి ఉంటుంది కాబట్టి వాడు ఎప్పుడు కూడా మీరు ఒక క్వశ్చన్ 2 సెకండ్లు ఎట్లా చేయాలి, 5 సెకండ్లు ఎట్లా చేయాలి, 10 సెకండ్లు ఎట్లా చేయాలి వాడు చెప్పాడు. ఏ క్వశ్చన్కైనా మీకు మినిమం 45 సెకండ్లు 1 మినిట్ టైం పడుతుంది. అర్థమైందా? మరి ఈ క్వశ్చన్ ఎట్లా చేయడం? ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్ ఉందనుకోండి, 66 స్క్వేర్ కావాలి, 64 స్క్వేర్ కావాలి, 17 స్క్వేర్ కావాలి. సరే నాకు 17 స్క్వేరు 18 స్క్వేరు 15 స్క్వేరు 16 స్క్వేర్ అంటే నాకు గుర్తుంటాయి, చిన్నవి కాబట్టి నాకు అవి గుర్తుంది. మరి ఇప్పుడు నేను 66 స్క్వేర్ నేను ఏ రకంగా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి. 66 స్క్వేర్ చూడండి, 66 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయడం నాకు కొంత కష్టమైన పని, దానికి టెక్నిక్స్ ఉన్నాయి. బట్ ఈ క్వశ్చన్కి నేను ఇంకొక మెథడ్ చెప్తాను. ఈ మెథడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. బట్టి మెథడ్ కాదు, కాన్సెప్ట్ అంటే ఎట్లుంటుందో నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు స్క్వేర్స్ చెప్పండి మీరు. 1 నుండి 1 స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 1 స్క్వేర్ వాల్యూ ఎంత? 1 స్క్వేర్ వాల్యూ 1. 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 4. ఈ కాన్సెప్ట్ కనుక వింటే మీరు నెక్స్ట్ క్వశ్చన్ని లేపేస్తారండి ఇలా. 3 స్క్వేర్ 9. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. ఓకే. 6 స్క్వేర్ ఎంత? 36. ఇంకా చాలు ఇక్కడి వరకు. రైట్. 5 స్క్వేర్ వాల్యూ 25 కదా, 25. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి. 1కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. 4కి 9కి మధ్య డిఫరెన్స్ ఎంత? 5. 9కి 16కి మధ్య డిఫరెన్స్ ఎంత? 7. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 9. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 11. అంటే మీకు ఏం అర్థమైంది? ఏవైనా 2 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ల మధ్యలో డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబరే వస్తుంది, ఈవెన్ నెంబర్ రాదని మీకు చూస్తే అర్థమవుతుంది. నేను ఇంత ప్రాక్టికల్గా చెప్తున్నాను కదా. 4కి 1కి మధ్య డిఫరెన్స్ 3, 9కి 4కి మధ్య డిఫరెన్స్ 5, 16కి 9కి మధ్య డిఫరెన్స్ 7, 25కి 16 మధ్య డిఫరెన్స్ 9, 36కి 25 మధ్య డిఫరెన్స్ 11. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ మధ్యలో డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎట్లుంటుంది? ఒక ఆడ్ నెంబరే అవుతుంది. ఆ ఆడ్ నెంబర్ ఎట్లుంటుందంటే చూడండి ఒకసారి. మీకు 1 స్క్వేర్ వాల్యూ ఎంత? 1 స్క్వేర్ వాల్యూ 1. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 స్క్వేర్ వాల్యూ కావాలనుకోండి, ఏమి యాడ్ చేస్తున్నారు దీన్ని? 1 స్క్వేర్ వాల్యూకి ఎంత యాడ్ చేస్తే 4 వస్తుంది, 2 స్క్వేర్ వాల్యూ వస్తుంది. చూడండి, మీకు 1 స్క్వేర్ వాల్యూ 1 అని తెలుసు, 2 స్క్వేర్ వాల్యూ 4 అని తెలుసు. ఈ గ్యాప్ ఎంత ఉంది? 3. మీరు ఒక్కసారి ఆడ్ నెంబర్స్ అన్నిటిని ఆర్డర్లో రాయండి. 1, 3, 5, 7, 9, 11. ఇది ఫస్ట్ ఆడ్ నెంబర్, సెకండ్ ఆడ్ నెంబర్, థర్డ్ ఆడ్ నెంబర్, ఫోర్త్ ఆడ్ నెంబర్, ఫిఫ్త్ ఆడ్ నెంబర్, సిక్స్త్ ఆడ్ నెంబర్, అంతే కదా. మీకు 2 స్క్వేర్ వాల్యూ కావాలి, 2 స్క్వేర్ వాల్యూ కావాలనుకోండి, మీకు 1 స్క్వేర్ వాల్యూ తెలుసు. 1 స్క్వేర్ వాల్యూ ఎంత? 1 అని తెలుసు. మీకు 2 స్క్వేర్ వాల్యూ కావాలి. 1 స్క్వేర్ వాల్యూ మీకు 1 అని తెలిసి 2 స్క్వేర్ వాల్యూ మీరు కనుక్కోమని అన్నారనుకోండి, ఏమి యాడ్ చేస్తున్నారు? డిఫరెన్స్ 3 కదా. సెకండ్ ఆడ్ నెంబర్ యాడ్ చేయాలి. అర్థమైందా? సెకండ్ ఆడ్ నెంబర్ని మీరు యాడ్ చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి ఈ కాన్సెప్ట్. 1 స్క్వేర్ వాల్యూ మీకు తెలిసి 2 స్క్వేర్ వాల్యూ కనుక మీరు కనుక్కోమన్నప్పుడు రెండవ ఆడ్ నెంబర్ ఏ వాల్యూ కనుక్కోమంటున్నారో దాన్ని రెండవ ఆడ్ నెంబర్ని యాడ్ చేస్తే 3 యాడ్ చేశారనుకోండి 4 వస్తుంది. క్లియరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 స్క్వేర్ వాల్యూ తెలుసండి, 5 స్క్వేర్ వాల్యూ తెలుసు. 5 స్క్వేర్ వాల్యూ ఎంత? 25. ఇప్పుడు నాకు 6 స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నారు ఎవరన్నా.
6 స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నారు. చూడండి 5 స్క్వేర్కి 6 స్క్వేర్కి డిఫరెన్స్ ఎంత అంటే 11 కదా. 5 స్క్వేర్కి 6 స్క్వేర్కి డిఫరెన్స్ 11. ఈ 11 అనేది ఏంటంటే 6th ఆడ్ నంబర్. ఈ 11 ఏంటంటే మీకు 6th ఆడ్ నంబర్. 1 2 3 4 5 6 అంతేనా. 11 అనేది మీకు 6th ఆడ్ నంబర్. అంటే మీకు ఎవరైనా 5 స్క్వేర్ వాల్యూ ఇచ్చి 6 స్క్వేర్ దాని తర్వాత స్క్వేర్ వాల్యూ కనుక అడిగారు అనుకోండి, 6 స్క్వేర్ వాల్యూ అడిగారంటే ఈ 5 స్క్వేర్ వాల్యూకి మీరు ఏమి యాడ్ చేయాలంటే 6th ఆడ్ నెంబర్ యాడ్ చేయాలి. 6th ఆడ్ నెంబర్ ఎంత 11. చూడండి 25 + 11 ఎంత 36. క్లియర్ అయిందా. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 4 స్క్వేర్ వాల్యూ కావాలి. 4 స్క్వేర్ కాదు, ఇప్పుడు నేను 5 స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నారు. మీకు ఎవరైనా 5 స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నారు. 5 స్క్వేర్ వాల్యూ కనుక్కోమని మీకు 2 స్క్వేర్ వాల్యూ ఇచ్చారు. 2 స్క్వేర్ వాల్యూ ఇచ్చారు. 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4. చూడండి 5 స్క్వేర్ వాల్యూ ఏమో 25, 2 స్క్వేర్ వాల్యూ ఏమో ఎంత 4 ఉంది. 5 స్క్వేర్ వాల్యూ ఏమో 25 ఉంది, 2 స్క్వేర్ వాల్యూ ఏమో 4 ఉంది. ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంత 7 + 9 16 డిఫరెన్స్ ఉంది అంతే కదా. 16 రైట్ కాదండి. మీకు 3 స్క్వేర్ వాల్యూ ఇచ్చారనుకోండి. 3 స్క్వేర్ వాల్యూ ఇచ్చారు. 3 స్క్వేర్ వాల్యూ 9 అని ఇచ్చారు. ఇప్పుడు మీకు 5 స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నారు అంతేనా. 3 స్క్వేర్ ఇచ్చి మీకు 5 స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నారంటే 3కి 5కి మధ్యలో 4th ఆడ్ నెంబరు అండ్ 5th ఆడ్ నెంబర్ యాడ్ చేయాలి. 4th ఆడ్ నెంబర్ అంటే ఎట్లా వస్తుంది. 4th ఆడ్ నెంబర్ చూడండి 1 2 3 4 7. 5th ఆడ్ నెంబర్ ఎంత 9. చూడండి 4th ఆడ్ నెంబర్ అంటే ఏం లేదండి. 4th ఆడ్ నెంబర్ కనుక మీకు కావాలి అంటే 4th ఆడ్ నెంబర్ మీకు కావాలంటే 4 × 2 - 1 4 × 2 - 1 చేస్తే వస్తుంది. 5th ఆడ్ నెంబర్ కావాలనుకోండి. 5th ఆడ్ నెంబర్ 5 × 2 - 1 చేస్తే వస్తుంది. ఐ హోప్ క్లియర్ కదా. అంటే మీకు 3 స్క్వేర్ వాల్యూ ఇచ్చి 5 స్క్వేర్ వాల్యూ కనుక కనుక్కోమంటే మీకు 3 స్క్వేర్ వాల్యూ 9 అయితే ఈ 3 స్క్వేర్కి 5 వచ్చేంత వరకు 4th ఆడ్ నెంబర్ 5th ఆడ్ నెంబర్ 9 + 7 ఎంత 16 16 + 9 ఎంత 25. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందా. ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఒక ఆడ్ నెంబరే ఉంటుంది. అంటే మీకు ఇంకా క్యాలిక్యులేట్ ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మీకు 65 స్క్వేర్కి 66 స్క్వేర్కి ఈ మధ్యలో గ్యాప్ ఉంటుందా. ఈ గ్యాప్ ఏముంటుంది చెప్పండి. ఈ గ్యాప్ ఎప్పుడు కూడా 66th ఆడ్ నెంబర్ ఉంటుందండి. 66th ఆడ్ నెంబర్ 65 స్క్వేర్కి 66 నెంబర్కి మధ్యలో ఉండే గ్యాప్ ఎప్పుడు కూడా 66th ఆడ్ నెంబర్ అవుతుంది. కావాలంటే మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ 3 స్క్వేర్కి 4 స్క్వేర్కి మధ్యలో గ్యాప్ ఎప్పుడు కూడా 4th ఆడ్ నెంబర్ ఉంటుంది. 1 3 5 7 ఇది మీకు 4th ఆడ్ నెంబర్. ఇది క్లియర్ కదా. అంటే ఇప్పుడు మీకు ఎవరన్నా 57 స్క్వేర్ వాల్యూ ఇచ్చారు. క్వశ్చన్లోనే మీకు 57 స్క్వేర్ వాల్యూ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మీకు 58 స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నారనుకోండి. 58 స్క్వేర్ వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి 57 స్క్వేర్ వాల్యూకి 58th ఆడ్ నెంబర్ యాడ్ చేయాలి. 58th ఆడ్ నెంబర్ యాడ్ చేయాలి. 58th ఆడ్ నెంబర్ ఎంత అవుతుంది 2 × 58 - 1 అంటే 116 - 1 అంటే 115 అంతేనా. చూడండి మీకు ఇచ్చిన ఈ నెంబర్కి కనుక 115 యాడ్ చేస్తే మీకు 58 స్క్వేర్ వచ్చేస్తుంది. ఐ హోప్ ఇది క్లియర్ కదా మీకు. అంటే మీకు 57 స్క్వేర్ వాల్యూ క్వశ్చన్లో ఇచ్చి 58 స్క్వేర్ వాల్యూ కనుక కనుక్కోమంటే 58 స్క్వేర్ కనుక్కోమన్నారు కాబట్టి మీరు 58th ఆడ్ నెంబర్ యాడ్ చేయండి. ఎందుకు అలా యాడ్ చేస్తున్నానంటే 57 స్క్వేర్కి 58 స్క్వేర్కి మధ్యలో ఉండే గ్యాపు ఇప్పుడు మీకు ఎట్లా ఇక్కడ 57 స్క్వేర్కి 58 స్క్వేర్కి మధ్యలో ఉండే గ్యాప్ ఎప్పుడు కూడా 58th ఆడ్ నెంబర్ అవుతుంది. 58వ ఆడ్ నెంబర్ అవుతుంది. ఐ హోప్ క్లియర్ కదా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కనుక నేను చెప్పింది మీకు కొంత ఎక్కితే ఇప్పుడు నా క్వశ్చన్కి వస్తా చూడండి. ఈ కాన్సెప్ట్ మీకు కనుక తెలిసి ఉంటే ఈ క్వశ్చన్ని నేనైతే ఏ రకంగా సాల్వ్ చేస్తాను ఒకసారి చూద్దాం. రైట్ ఇప్పుడు నాకు 64 స్క్వేర్ ఉంది కదా. 64 స్క్వేర్ ఉంది. ఇప్పుడు నాకు 62 స్క్వేర్ వాల్యూ తెలుసు అనుకోండి. 62 స్క్వేర్ వాల్యూ ఎంతో కొంత ఉంది నాకు తెలుసు. అది ఎంత ఉందో నాకు సంబంధం లేదు. నేను ఎక్కడ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ 64 స్క్వేర్ని నేను 62 స్క్వేర్ వాల్యూ ప్లస్ నాకు 62 స్క్వేర్ నుండి 64 స్క్వేర్ రావాలనుకోండి. నేను ఏం యాడ్ చేయాలి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు 62 స్క్వేర్ వాల్యూ తెలుసండి. 62 స్క్వేర్ వాల్యూ తెలుసు. మీకు 64th స్క్వేర్ వాల్యూ కావాలి. ఏది 64 స్క్వేర్ వాల్యూ కావాలి. అంటే మధ్యలో నేను 63rd ఆడ్ నెంబరు 64th ఆడ్ నెంబర్ ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే నా ఆన్సర్ వచ్చేస్తుంది అంతే కదా. నేను అదే పని చేస్తా చూడండి. ఇప్పుడు 64 స్క్వేర్ వాల్యూ అంటే
62 స్క్వేర్ ప్లస్ 63rd ఆడ్ నెంబర్. 63rd అంటే ఎంత? 126 కదా. 126 మైనస్ 1 125. ఇది 125 అని తెలిస్తే ఇది 127 అయిపోతుంది ఆటోమేటిక్గా. 63rd అయితే 64th 127, ఎందుకంటే దీనికన్నా 2 ఎక్స్ట్రా ఉంటుంది. ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు కదా. ఇప్పుడు నాకు ఇది 62 స్క్వేర్ వాల్యూ, 15 స్క్వేర్ వాల్యూ ఎంత? 225. రైట్. ఈ స్టేట్మెంట్ కనుక మీరు రాసుకోగలిగితే, ఈ స్టేట్మెంట్ కనుక మీరు రాసుకోగలిగితే కంపారిజన్ అనేది చాలా ఈజీ. చూడండి, ఇక్కడ 62 స్క్వేర్ ఉంది, ఇక్కడ 62 స్క్వేర్ ఉంది. చూడండి, 120 120 240 ఉంది, కానీ ఇక్కడ 225 ఉంది. ఇది 240 కన్నా ఎక్కువ ఉంది, అంటే గ్రేటర్ దెన్ సింబల్ వస్తుంది. అంటే మీకు 64 స్క్వేర్ అనేది 15 స్క్వేర్ ప్లస్ 62 స్క్వేర్ చేస్తే దీనికన్నా ఎక్కువ వస్తుంది. ఇది ట్రూ కాబట్టి మీ ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది రైట్. ఐ హోప్ ఇది క్లియర్. మీకు క్లియర్ అనుకుంటా. నేను ఎక్కడ కూడా మీకు 64 స్క్వేర్ అంటే మీకు 4096 అండి. 64 స్క్వేర్ అంటే మీకు 4096. నాకు 15 స్క్వేర్ ఎంత ఉందో నాకు కనుక్కోవాల్సిన అవసరం రాలేదు. 64 ఎంత ఉందో కనుక్కోవాల్సిన అవసరం రాలేదు. 62 ఎంత ఉందో నాకు కనుక్కోవాల్సిన అవసరం రాలేదు. జస్ట్ నేను కంపేర్ చేశాను అంతే, స్క్వేర్స్ని కంపేర్ చేశాను. సిమిలర్గా ఇప్పుడు ఈ 66 స్క్వేర్ని 64 స్క్వేర్ ప్లస్ 65th ఆడ్ నెంబర్ అండ్ 66th ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా. మీకు 66 స్క్వేర్ రావాలంటే 64 స్క్వేర్కి 65వ యాడ్ నెంబరు 66వ యాడ్ నెంబర్ యాడ్ చేయాలి. 65 అంటే ఎంత? 130 కదా. 65 × 2 అంటే 130. 130 మైనస్ 1 ఎంత? 129 ప్లస్ 130 యాడ్ చేస్తే సరిపోతుంది. రైట్. 129 ప్లస్ 130 యాడ్ చేస్తే సరిపోతుంది. ఇటు సైడ్ ఏముంది మీకు? 64 స్క్వేర్ ఉంది ప్లస్ ఏముంది? ఇది 289 ఉంది, అంతేనా? 64 స్క్వేర్ ప్లస్ 2. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి మీరు. దీన్ని కంపేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ మొత్తాన్ని కనుక మీరు కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ 64 స్క్వేర్ ఉంది, ఇక్కడ 64 స్క్వేర్ ఉంది. క్లియర్. ఇప్పుడు 120 ప్లస్ 130, ఇది 130 ప్లస్ 130 అనుకోండి, రెండు ఒకటి తక్కువ ఉంది కదా, 260 అనుకోండి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 289 ఉంది. అంటే సింబల్ ఎలా వస్తుంది? ఇలా సింబల్ వస్తుంది. అంటే మీకు 66 స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ 64 ప్లస్ 67 స్క్వేర్ కాదండి. ఇది గ్రేటర్ దాన్ కాదు, ఇది లెస్ దాన్ అవుతుంది. అంటే 66 స్క్వేర్ లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ కనుక రిమైనింగ్ 2 సైడ్ స్క్వేర్ మొత్తానికన్నా తక్కువ ఉంటే ఈ ట్రయాంగిల్ మీకు ఏం ఫామ్ చేస్తుంది అంటే ఆప్షన్ బి, ఇది మీకు ఒక ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుందండి. ఇది మీకు ఒక అల్పకోణ త్రిభుజాన్ని ఫామ్ చేస్తుంది. ఐ హోప్ ఇది క్లియర్ కదా. ఆప్షన్ సి చూస్తే మాత్రం మీకు నోటికి ఉండాలండి. నేను మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనుక గురించి డిస్కస్ చేసినప్పుడల్లా 16, 63, 65 ఇది చూడగానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అని చెప్పగలగాలి మీరు. 16, 63, 65 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అండి. ఇది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది. కావాలంటే మన ప్రకారం చూద్దాం. ఇప్పుడు 65 స్క్వేర్ని 63 స్క్వేర్ ప్లస్, ఇప్పుడు మీకు 65 స్క్వేర్ కావాలంటే దీనికి 63 స్క్వేర్ వాల్యూ మీకు తెలుసు. 64th ఆడ్ నెంబర్ ఎంత? 64th ఆడ్ నెంబర్ అంటే 123, అంతేనా? 64 × 2 అంటే 128, 64 × 3 128 కదా, ఇది 127. 64 × 2 అంటే 128, ఇది 127, నెక్స్ట్ ఇది 129, అంతేనా? ఇటు సైడ్ రాయండి, ఇది 256 కదా, 256 ప్లస్ 63 స్క్వేర్. చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ 63 స్క్వేర్ ఉంది, ఇక్కడ 63 స్క్వేర్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేయండి. 120 120 240, 7 ప్లస్ 9 16, 256. ఇది కూడా 256 ఉందా? అంటే ఇది ఈక్వల్ అవుతుంది. అంటే 65 స్క్వేర్ అనేది ఈక్వల్ టు 16 స్క్వేర్ ప్లస్ 63 స్క్వేర్. నెక్స్ట్ డి. ఇప్పుడు మీకు 67 స్క్వేర్ కావాలి. దీన్ని నేను 65 స్క్వేర్ ప్లస్ 67 స్క్వేర్ కావాలి. మీకు 65 స్క్వేర్ వాల్యూ తెలుసు అంటే 66th అండ్ 67th ఆడ్ నెంబర్స్ యాడ్ చేయాలి. 66th ఎంత? 66 అంటే 132, అంతే కదా. 132 అంటే ఇది 131 అవుతుంది, నెక్స్ట్ ఇది 133 అవుతుంది. రైట్. ఇక్కడ 65 స్క్వేర్ ఉంది ప్లస్ 18 స్క్వేర్. 18 స్క్వేర్ అంటే ఎంత? 324. 18 స్క్వేర్ అంటే మీకు 324 కనిపిస్తుందండి మీకు. ఇది 65 స్క్వేర్ ప్లస్ 324. చూడండి, ఇది 130 260 కన్నా ఒక 4 ఎక్స్ట్రా ఉంది, అంతేనా? ఇది 264 ఉంది, ఇది 324 ఉంది. 65 కామన్గా ఉంది. అంటే ఈ సమ్ కన్నా ఈ సమ్ గ్రేటర్ దాన్ ఉంటుంది. అంటే ఈ సింబల్ కాదు, ఈ సింబల్. అంటే లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ కనుక రిమైనింగ్ 2 సైడ్ స్క్వేర్ల మొత్తం కన్నా కనుక తక్కువ ఉంటే ఇది మీకు ఫామ్ చేసేది ఏం ఫామ్ చేస్తుంది? ఇది మీకు ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయదు. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా ఈ కాన్సెప్ట్. అంటే మీకు మ్యాథ్స్ విషయానికి వస్తే అన్ని రకాల కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలండి, అన్ని రకాల కాన్సెప్ట్స్. మీరు కనుక ఇంకా స్టిల్ మీరు యూట్యూబ్లో చూసే షార్ట్ కట్స్కి కనుక
ఆ భ్రమలో కనుక ఉంటే మీకు యూట్యూబ్లో దొరికే షార్ట్ కట్స్ ఎట్లుంటాయంటే x+1/x కనుక k అవుతే x² + 1/x² ఎంత అవుతుందంటే k² - 2. ఇది తెలిస్తే జాబ్ ఎవరికి రాదండి. అర్థమైందా? మీరు కొంచెం మీకు ఓన్లీ 0.5% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. 1 ఆర్ 0.5%. అంటే ఆ 1% క్యాండిడేట్స్ ఎట్లుండాలో మీరు అర్థం చేసుకొని మీరు ఆ 1% క్యాండిడేట్ ఆ 1% కేటగిరీలోకి రావాలంటే మీరు అన్ని రకాల కాన్సెప్ట్స్ తోటి ఉండాలండి. ఐ హోప్ నేను ఈరోజు చెప్పిన సెషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటా. ఫ్యూచర్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో మీ సబ్జెక్ట్ని పెంచడానికి నేను చిన్న వీడియోస్ నేను చేసేది ఒక 10 minutes 15 minutes 20 వీడియోస్ అయినా ఐ హోప్ ఇవి మీకు హెల్ప్ అయ్యేలాగా ఉంటాయి అనుకుంటా. నెక్స్ట్ మళ్ళీ నాకు టైం దొరికినప్పుడల్లా నేను నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.